మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ ను అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని పోలీసులను ప్రశ్నించింది ఏపీ హైకోర్టు. మెజిస్ట్రేట్ల రిమాండ్ ఉత్తర్వులపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. గత నెల 30వ తేదీన గుంటూరు జిల్లా జైలు నుంచి బెయిల్పై విడుదలైన వెంటనే టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో తురకా కిషోర్ ను రెంటచింతల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. తనపై కేసుల మీద కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్నారని, ఓ కేసులో బెయిల్ రాగానే మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు తురకా కిషోర్. తురకా కిషోర్ పై కేసుల వివరాలు తీసుకుని రావాలని ఆదేశిస్తూ వివరణ ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట ఆందోళన దిగారు వైన్ షాప్ నిర్వాహకులు. ఎక్సైజ్ అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయంటూ షాపులకు తాళాలు వేసి ఎక్సైజ్ అధికారులకు అందజేశారు. ప్రతి నెల ఎక్సైజ్ అధికారులకు మామూళ్లు ఇవ్వకపోతే ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాపుల దగ్గర మద్యాన్ని కొనుగోలు చేసే వారిని సైతం అరెస్టులు చేసి షాపులపై కేసులు పెడుతున్నారని చెప్తున్నారు. ఇలాగైతే తాము షాపులు నడపలేమని ఎక్సైజ్ సీఐకు తాళాలు అప్పగించారు. నిబంధనలు అనుసరించి వ్యాపారం చేస్తున్నా సరే ఇబ్బంది పడుతున్నారంటూ వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంతోనే కొన్ని షాపులపై కేసులు పెట్టాల్సి వస్తుందని ఎక్సైజ్ అధికారులు చెప్పారు. 2G సెల్ ఫోన్లు వద్దు, 5G ఫోన్లు కావాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా మడకసర్లో ఐసీడీఎస్ కార్యాలయం దగ్గర అంగన్వాడీ వర్కర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన సెల్ ఫోన్లను ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట పడేశారు అంగన్వాడీలు. విధులకు హాజరయ్యేందుకు ఏపీ ప్రభుత్వం ఫేషియల్ యాప్ ను తీసుకొచ్చింది. యాప్ ఉపయోగించేందుకు 2G నెట్వర్క్ ఫోన్ సరిపోవడం లేదని ఆందోళన చేశారు. తమకు పని భారం పెంచి అధికారులు వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పని భారం తగ్గించాలంటూ ఆందోళన దిగారు. తమకు 5G సెల్ ఫోన్లు ఇస్తే తప్ప విధులు నిర్వహించలేమన్నారు. ప్రభుత్వ సర్వేలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించే సమయంలో 2G నెట్వర్క్ ఫోన్లలో డేటా అప్లోడ్ తో పాటు అటెండెన్స్ ఇబ్బంది కూడా ఏర్పడుతుందని చెప్పారు. విశాఖ లూఫిన్ ఫార్మా క్షతగాత్రులను పరామర్శించారు ఎమ్మెల్యే రమేష్ బాబు. విషవాయువుల లీక్ బాధితులని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఫార్మా యాజమాన్యాలతో సమావేశమై భద్రతా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే చెప్పామన్నారు. లూఫిన్ ఘటనపై విచారణ జరుగుతోందని, మానవ తప్పిదం ఉంటే కఠిన చర్యలు తప్పవన్నారు ఎమ్మెల్యే రమేష్ బాబు. మనుషుల ప్రాణాలు పనంగా పెట్టి వ్యాపారం చేసే వాళ్లను క్షమించేది లేదని చెప్పారు. త్వరలో అన్ని ఫార్మా కంపెనీ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని, భద్రతా చర్యలపై ఎక్కడా రాజీ పడబోమన్నారు. హైదరాబాద్ లో సిగాచి ప్రమాదం తర్వాత విశాఖలోనూ ఫార్మా కంపెనీలపై ఫోకస్ పెట్టామన్నారు ఎమ్మెల్యే. నంద్యాల జిల్లాలో యూరియా ఎరువు కోసం అన్నదాతలు ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఆత్మకూరు డివిజన్ పరిధిలో ఆత్మకూరు, పాములపాడు, వెలుగోడు, కొత్తపల్లి మండలాల్లో యూరియా దొరకడం లేదని తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు చెబుతున్నారు. సొసైటీల దగ్గర యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామన్నారు రైతులు. జిల్లా అధికారులు యూరియా కొరత లేదంటూ చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేలా ఉందంటున్నారు. యూరియా పూర్తి స్థాయిలో దొరకడం లేదని, సొసైటీల్లో 1-2 బస్తాలకు మించి ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంటల సాగుకు అవసరమైన యూరియా కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. యూరియా కొరత కారణంగా పంటల దిగుబడి తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.